హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ కరివేపాకు రసం. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఇలా కరివేపాకుతో రసం పెట్టుకొని వేడివేడి అన్నంలో తింటే చక్కని ఉపశమనం కలుగుతుంది. ఈ రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని వాటర్ పోసుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 కప్పు వరకు కరివేపాకు తీసుకొని కరకరలాడే వరకు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకొని దూరగా వేగాక ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి. ఇది వేగాక పచ్చిమిర్చి 2, సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో 1, కొద్దిగా ఇంగువ, 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న పొడిని దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ని దీనిలో వేసుకొని 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2-3 పొంగులు వచ్చే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేస్తే వేడివేడి అన్నంలోకి ఎంతో రుచికరమైన కరివేపాకు రసం రెడీ అవుతుంది. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.